ఆదిత్యకి ఆనంది అయితే కాళ్ళు అయితే రప్పిస్తుంది. ఆదిత్యకైతే కాళ్ళు వస్తాయి. ఇంకా ఆదిత్యకి కాళ్ళు రావడంతో ఆదిత్య కూడా ఆనందిని తన మనసులో అయితే ప్రేమిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఇందుమతి వేసిన ప్లాన్లన్నీ శివయ్య దయ వల్ల తిప్పి కొడుతుంది ఆనంది. ఇంకా తిప్పి కొట్టడంతో ఆదిత్యకైతే త్వరలోనే కాళ్ళు అయితే వస్తాయి. ఇంకా కాళ్ళు రావడంతో ఆనందిని ఇష్టపడుతున్నానని ఆదిత్య చెప్తూ ఉంటాడు. ఆనంది అయితే శివయ్య నిజంగా థ్యాంక్ యూ సో మచ్ శివయ్య, ఇదంతా నీదయ్యే కదా, నువ్వే మాకెళ్ళి కరుణ చూపించపోయినట్లయితే ఆదిత్య గారికి కాళ్ళు వచ్చాయి కాదు. ఆదిత్య గారు నన్ను ఇప్పుడు ఇష్టపడకుండా ఈ చిరాకుగా నా మీద కోపం చూపించే ఆదిత్య గారు ఇప్పుడు నన్ను ఇష్టపడుతున్నారు. దీని అంతటి కారణం నువ్వే శివయ్య అని చెప్పేసి ఆనంది సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా ఆనంది ఆదిత్య అయితే ఇద్దరైతే బ్యాగ్స్ ఎత్తుకొని వెళ్ళిపోతారు. చిన్న నాయనమ్మ, ఏం చేస్తున్నావు నువ్వు, అసలు నీకు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావు అని చెప్పి జీవన అడుగుతూ ఉంటుంది. ఏం చేస్తున్నానే, చేసిన ప్లాన్లన్నీ తిప్పి రివర్స్ కొట్టాడు కదా ఆ దేవుడు, ఇప్పుడు ఏం చేయాలి, పద బ్యాగ్స్ ఎత్తుకొని వెళ్దామని చెప్పేసి ఇంకిందుమతి ఆ జీవన ఇద్దరైతే బ్యాగ్స్ ఎత్తుకొని అయితే బయటకు వస్తారు. బ్యాగ్స్ ఎత్తుకొని బయటికి రావడంతో ఇంకా ఇంకా ఆనంది వాళ్ళు కారు ఎక్కడం చూస్తూ ఉంటారు. చూసావా, వాడికి కాలు రావడంతో ఆనంది ఎంత సంతోషపడుతూ ఉంటుందో, దేనికి ఇంకా మరింత బాధపడేటట్లు నేను చేస్తాను ముందు ముందు రోజుల్లో అని చెప్పి ఇంకా జిందుమతి అయితే కారు ఎక్కి వెళ్ళిపోతుంది. ఆనంది ఆదిత్య ఇద్దరు ఆశ్రమం నుంచి ఇంటికి రాగానే సునంద అయితే హారతులతో డప్పు మేళాలతో స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఇంకా సునంద ఆనందకి అయితే అవతల శశికాంత్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. చూసావా నా భార్యమని, నీ కోడలు పిల్ల ఆదిత్య కాలు తెప్పించి తిరిగి ఎలా తీసుకొచ్చిందో అనగానే ఇదంతా నీ కోడలు గొప్పతనమేలే అండి అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది సునంద. ఆదిత్యకి ఇంట్లో రాకముందే ఆదిత్యకైతే హారతి అయితే ఇస్తుంది. ఆదిత్య, రా నాన్న, నువ్వు మళ్ళీ తిరిగి మామూలు మనిషి అవుతావని నేను అనుకోలేదు, ఇదంతా నా కోడల ఆనంది దయ వల్లే అనగానే, అవునమ్మా ఇదంతా నీ కోడల ఆనంది దయ వల్లే జరిగింది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఇంకా ఆనంది అయితే ఒక పక్క అత్తయ్య ఒక పక్క హస్బెండ్ ఇద్దరు పొగుడుతూ ఉండగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, సంతోషిస్తూ ఉంటుంది. ఇలాంటి భాగ్యం మళ్ళీ మళ్ళీ రాదు కదా, నిజంగా ఆదిత్య గారికి కాళ్ళు రావడానికి నా పాత్ర ఎంత ఉందో ఆ శివయ్య పాత్ర కూడా అంతే ఉంది అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆనంది ఆదిత్య ఇద్దరైతే ఇంకా తమ రూమ్లోకి వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉంటారు. సునంద అయితే ఇంకా శశికాంత్ని పిలిచి ఏవండి అని శశికాంత్ని పిలుస్తూ ఉంటుంది. ఏంటి భార్యమణి అని చెప్పేసి శశికాంత్ వస్తూ ఉంటాడు. ఆదిత్యకి కాళ్ళు వచ్చాయి. ఆనంది తన చెప్పిన పేరైతే నిలబెట్టుకుంది, తను ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకుంది. మరి ఆదిత్యకి ఆనందికి ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేసి వాళ్ళిద్దరికీ గ్రాండ్గా రిసెప్షన్ పెడదామండి అంటే వద్దు ఇంకా అలాంటి ఏమీ వద్దు, ఎలాగో ఆదిత్యకి ఆనందికి పెళ్ళైంది కాబట్టి వాళ్ళకి జరగాల్సిన శాంతి ముహూర్తం పెట్టించి మొదటి రాత్రి అయితే జరిపించు సునంద అని చెప్పేసి శశికాంత్ చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పేసి సునంద కూడా అంటూ ఉంటుంది. ఆదిత్య కాళ్ళు వచ్చినాయి కదా, ఇంకెందుకు కోపం జ్యోతి వాళ్ళ మీద, జ్యోతి వాళ్ళకి కూడా కబురు పంపించు, జ్యోతి వాళ్ళకి ఆనంది వాళ్ళ అమ్మలకు కూడా కబురు పంపించు అనగానే అది జరగని పని అండి అని చెప్పేసి సునంద అంటూ ఉంటుంది. చూడు సునంద, నీ మొండితల పొట్టుతల నీ మొండి పొట్టుతల అయితే ఆనంది తన తల్లిదండ్రులు లేకుండా ఏ జ్యోతమ్మ కోసం అయితే ఈ పెళ్లి చేసుకుందో ఆ జ్యోతమ్మ లేకుండా ఆదిత్యతో ఒకటవుతుందా చెప్పు, అయినా కానీ జరిగినాయి అంతా మన మంచికి అని చెప్పేసి జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి సునంద అని సునందకి నచ్చ చెప్పేసి ఇంకా జ్యోతి వాళ్ళని కూడా పిలవడానికి పంపిస్తాడు. ఇంకా ఆనంది అయితే చక్కగా రెడీ అయ్యి ఉంటుంది. ఆదిత్య కూడా చక్కగా రెడీ అయ్యి ఉంటాడు. అయితే ఆదిత్య మాత్రం ఆదిత్యతో ఒక విషయం చెప్పాలనుకుంటాడు, అలేఖ్య గురించి చెప్దాం అనుకునే అలేఖ్య ఆదిత్యకి అయితే టైం ఉండదు. టైం ఉండకపోవడంతో చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అయ్యో నేను నిజం చెప్పుకున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను, చాలా తప్పు చేస్తున్నానేమో అని ఆదిత్య అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. మరి వీళ్ళిద్దరి మొదటి రాత్రి అయితే సునంద ముహూర్తం అయితే పెట్టిస్తుంది. మరి వీళ్ళిద్దరు మొదటి రాత్రిలో ఆదిత్య తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తాడా లేదా, ఆనంది మరి జ్యోతి గురించి చెప్తుందా లేదా ఆదిత్య గారికి నెక్స్ట్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్.